श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की జై। ఈ విధంగా అమ్మ గత వీడియోలో తెలుసుకున్నాం కదా, ఆమె మహాభక్త విజయంలో చోటు చేసుకుంది. ఎంతోమంది భక్తులకు తీసుకుపోనటువంటి స్థితి అమ్మది అని. అందుకని ఇట్లా మనకు పంచభౌతిక దేహ తాపత్రయాల్లో తేలియాడుతుంటారు. ఇంద్రియాల వలలో చిక్కుకొని చేపవలే గిలగిలలా తన్నుకుంటారు. అందుకే అమ్మకెంతో జాలి, భక్తులపై ఎంతో ప్రీతి. వారు తెచ్చే మందార పూలు కూడా అమ్మకెంతో ఇష్టం. రామ పాదార విందాలు మందారాలతో పూజించడం అమందానందకం అనేదట. మందార కుసుమానికి 5 రేకులు. ఇవి మానవ శరీరం అబ్బా అక్కడ మర్రి వృక్షాన్ని చూస్తే దాని ఓడల్ని, దాని యొక్క ఆకుల్ని, అలమల్ని దేహాలతో పోల్చి దాని ఓడల్ని జీవాత్మలుగా పోల్చింది. ఇక్కడ అందుకే చెప్పేది ఆ భగవత్ తత్వంలో నిలితే ఏది చూసినా ఆ భగవంతుని యొక్క తత్వంగానే గోచరమవుతూ ఉంటుందన్నమాట. అలానే ఆ మందార పువ్వు యొక్క 5 రేకుల్ని మానవ దేహం యొక్క పంచ భౌతిక శరీరాన్ని భూతాలకు ప్రతీకలు. మందార కీలాగ్రంలో జీవ పదార్థం ఇమడి ఉంది. ఆ పుప్పిడి రేణువులు ఉంటాయి కదా, మధ్యలో నుంచి వచ్చేటువంటి ఆ పొడవైన కాడ, దానికి ఉన్నటువంటి పుప్పిడి రేణువులు ఇమిడి ఉంది. ఈ పాంచభౌతిక శరీరాన్ని జీవుడు ఆశ్రయించుకుని ఉన్నాడు. కాబట్టి మందార పువ్వును పాంచభౌతిక శరీరానికి ప్రతిబింబంగా భావించింది అమ్మ. జీవన మందారం పరమాత్మనికి అర్పించాలి అని సంసార సాగరాన్ని తరించాలి. ఈ సందేశం అందించేందుకు పూజకు మందార పూలను ఎన్నుకునేది అమ్మ. ఎంత చక్కటి తత్వం! అంతేకాదు అమ్మ దృష్టి ఇంకా విశాలంగా ఉండేదట. అమ్మ చిన్నప్పుడు భక్తి పాఠాలు, పద్యాలు వినేది కదా, వానికి అనుగుణంగా నృత్యం చేసేది కూడా. అలా వైకుంఠపురంలో అన్న పోతనా గారి పద్యం ఎప్పుడు విన్నదో ఆ పద్యంలో పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు మందారవనంలో ఉంటాడని తెలుసుకుందట పోతన పద్యాల ద్వారా. ఆ మందారం దేవతా కుసుమం. వైకుంఠపురంలోని మందారాలు వాడిపోయాయి. ఆ మందారాలను చేరుకొనటే మోక్షము. ఆ వాడని నరులు ఇహలోకంలోని జీవన మందారంలోతో పరమాత్మను పూజించి ఆ వాడని మందారాలను అంటే మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవాలి. పూజా పుష్పాల్లో కూడా మోక్షాన్వేషణ చేయడం అమ్మ ప్రత్యేకత. నిజమే కదా, మనం ఆ పారిజాత పుష్పమని అదని ఇదని తీసుకుంటాం, కానీ ఆ రెక్కల్ని వాటి అంత దూరం తత్వం ఆలోచించగలమా? చక్కగా చూడండి ఎంత తత్వాన్ని చెప్పారు మందార పుష్పాల ద్వారా. శిష్యుల కోరికై అమ్మ ఇక తీర్థయాత్ర చేయడం మొదలుపెట్టింది. ఆ తీర్థయాత్రలో శ్రీమతి వల్లభనేని అన్నపూర్ణమ్మ, శ్రీ పిన్నమనేని నాగయ్య యాత్రల్లో అమ్మకు సేవ చేస్తూ ఆమెతో పాటు ఉన్నారు. ఆ సేతు హిమాచల పర్వతం ఆమె పాదస్పర్శతో పునీతమైపోయింది. అనేక ఇప్పుడు చూడండి, అన్నీ ఆమె అయి ఉన్నప్పుడు పుణ్యతీర్థాలు అవసరమా అంటే ఆ పుణ్యక్షేత్రాల యొక్క దానికి తోటి భక్తులతో కలిసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శక్తిని క్రోడీకరించుకోవాలి. ఆ శక్తి మా యొక్క తీర్థ మహత్యాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటిది మహాత్ములు ఇది. కాబట్టి ఆమె పర్వతం ఆమె పాదస్పర్శతో అనేక పుణ్యతీర్థాల్లో గుంకులిడింది. అసంఖ్యాక దివ్యస్థలములను సేవించింది. మహాపురుషులు, ఋషిపుంగవులు దర్శించింది. ఎచ్చటికి వెళ్ళినా అమ్మ ప్రేమపూర్వక స్వాగతాలు లభించి ఎనలేని భక్తిభావాలు వెళ్ళి విరిశాయి. అమ్మ అందరికీ మాతృవాత్సల్యంతో ఆదరించింది. దక్షిణేశ్వరంలో శ్రీ రామకృష్ణ మఠాన్ని దర్శించింది. రామకృష్ణ పరమహంస దేవిలో ఇమిడి ఉన్నాడు, దేవి పరమహంసలో ఇమిడి ఉంది. పరమహంసకు చావు పుట్టుకలు లేవు అని ఆ రామకృష్ణ పరమహంసను పొగిడిందట అమ్మ, కొనియాడిందట. అలాగే తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరి సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు నాకు చాలా గుర్తు వస్తుంది. గతంలో ఈ గ్రంథాన్ని నేను చదివినప్పుడు తర్వాత కూడా నాకు అప్పుడప్పుడు స్మృతిలోకి వస్తూ ఉంటుంది ఆ సంఘటన. తిరువన్నామలైకి వెళ్ళి రమణాశ్రమ దర్శనానికి వెళ్ళిందట. ఆ సమయంలో మహర్షి అక్కడ లేడు. మహర్షి గారు కూర్చునేటువంటి ఏదైతే వెళ్ళి ఆసనంపై కూర్చుందట. అలా కూర్చోవడమే నిషిద్ధమే, అయినా మహర్షి అలా ఆయన ఆసనం మీద ఎవరైనా కూర్చోవడం నిషిద్ధం. కానీ మహర్షి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపడలేదు, ఆవేదన చెందలేదు. నిర్వికార చిత్తులై అమ్మ పక్కన ఆసీనులయ్యారు. వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఎలా ఎంత శ్రీ 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 రమణ మహర్షుల అమ్మ సమాగమం మనోహరమైపోయింది. ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసిన చలంగారు భగవాన్ స్మృతుల్లో ఇలా వివరించారు. ఒకసారి కురుమద్దాలి యోగిని స్వామి దర్శనార్థం వచ్చింది. మాలపిచ్చమ్మ గారు భగవాన్ని దర్శించడానికి భగవాన్ని చూడగానే అమాంతం ఆయన మీద పడిపోయింది. ఆమె పరివారం ఆమెను లాగివేద్దామంటే అంత విగ్రహాన్ని కదల్చడం ఎవరికీ సాధ్యం కాలేదు.
చివరికి ఆమె లేచి, ఎప్పుడు అంత దూరంలో ఏం చూస్తూ ఉంటావు రమణ అని అడిగిందట రమణ మహర్షిని. ఆయన ఎప్పుడు కూడా తాత్వికమైనటువంటి దృష్టితో అలా శూన్యంలోకి చూస్తూ ఉండేటువంటి దృష్టితత్వం కలిగి ఉండేవాడు కదా. అలా అడిగిందంటే, ఎప్పుడు అలా పైకి ఏం చూస్తూ ఉంటావు అని. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. భగవాన్, నువ్వు చూసేదే నేను చూస్తున్నాను. ఎంత చక్కటి సంభాషణ కదా అన్నారు. భగవాన్ జన్మ రహస్యాన్ని కూడా వివరించేసింది అమ్మ. ఆయన భగవాన్ని ఆ యొక్క జన్మరహస్య పట్టణాల గురించి అమ్మ ఇలా అనేది, మన వాళ్ళు చిన్న అడవులైతే పట్టణాలు పెద్ద అడవులు, ఎంత అంటే వింత వింత జీవులుగా ఉంటాయి. ఎంత బాగున్నాయిరా అడవులు. అమ్మ పరిభాషలో అడవి అంటే అజ్ఞానం, పట్టణాలు ఆడంబరాలతో, హంగులతో, హడావుడితో, వేషభాషల దగదగా నిగనిగలతో, అజ్ఞానపు ముసుగులో పెద్ద అడవులని, నిరాడంబర్లు నిష్కలత్వంతో తొలగిసలాడిన మూఢనమ్మకాల ముసుగులో, జ్ఞాన సముపార్జన లేక కేవలం నిత్యకృత్యాలకే పరిమితమైన పల్లెలు చిన్న అడవులని ఆమె వివరణ. అమ్మ వివరణాత్మక విశాల దృక్పథం పండిత పామరులకు తలలూపించేది. తరువాత పుదుచ్చేరి వెళ్ళి శ్రీ అరవిందుని దర్శించిందట అమ్మ. తర్వాత అమ్మ శ్రీ కొమ్మరాజు లక్ష్మీకాంత యోగిని దర్శించుటకు ఆనందాశ్రమంకు వెళ్ళింది. ఆశ్రమంలో ఒక శివాలయం ఉంది. అందరి శివలింగం దర్శనానికి వెళ్ళింది అమ్మ. అచ్చట సర్పరాజుచే చుట్టబడి ఉన్న లింగమును దర్శించి, ఓసే తాసుపామ, అయ్య భుజం మీద తీపిపోలేదేమిటి నీకు అన్నదట చిరునవ్వుతో. ఆ సర్పము ఆయన మీద ఉంటే దాన్ని ఏమంటుంది, ఓసే అయ్యగారి భుజం మీద నీకు ఇంకా తీపిపోలేదు, ఎప్పుడు ఆయన దాని మీద ఉంటుంది కదా అని. అలా చిరునవ్వుతో నాటి నుండి శ్రీ లక్ష్మీకాంత యోగి వారికి అమ్మపై ఎనలేని భక్తి ప్రవృత్తులు ఏర్పడ్డాయట. అమ్మ కూడా వారిని మిక్కిలి ప్రేమతో చూసేది. వారిరువురు ఒకరి ఆశ్రమమునకు ఇంకొకరు వెడుతూ వేదాంత చర్చలను జరుపుకుంటూ ఉండేవారట. తర్వాత ఏర్పేడు మలయాళ స్వామి చూడండి, అసలు నిజంగా ఇది ఒక అద్భుత ఘట్టం. ఈ అమ్మ జీవిత చరిత్రలో ఈ తీర్థయాత్రలో భాగంగా రమణ మహర్షితో సమాగమం కావచ్చు, అరవిందుల దర్శనం కావచ్చు, మరియు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మలయాళ స్వామితో చూడండి, అంగీకారం కొన్ని దినములు మలయాళ స్వామి దగ్గర గడిపిందట. పిమ్మట తిరుమలకేగి అర్చకుల యొక్క, అప్పటి రోజుల్లో ఎంత దళితులకి ప్రవేశం లేదు, ఇంతటి ఉన్నాయి కదా, అలా అంగీకారం లేకుండానే నేరుగా గర్భగుడిలోకి వెళ్ళిపోయిందట. ఏమిరా వెంకన్నా ఇక్కడున్నావురా అని భుజం తట్టి పసిపిల్లవాడితో మాట్లాడినట్టు మాట్లాడి వచ్చేసినట. అలాంటి చనువు భక్తుడికి ఇప్పుడు వస్తుందండి. సఖ్యతగా వారే తామై ఉన్నటువంటి ఇదిలో ఉంటుంది తప్పితే మామూలు వాళ్ళు అంత ధైర్యం చేసి మాట్లాడగలమా, సంబోధించగలమా అనేసి వచ్చేసింది. మాట్లాడి వచ్చేసింది. అందరూ విస్తుపోయారు, చూశారు కానీ ఎవరు. తీర్థయాత్రలు, సజ్జన సాంగత్యము, సత్పురుష సందర్శనము, సద్గురు సేవతో సమానము. తద్వారా ప్రారంధ కర్మ విమోచన కాగలదని అమ్మ తన సహజ సూక్తులతో బోధించింది. ఏంటి? తీర్థయాత్రల దర్శనము, సజ్జన సాంగత్యము, సత్పురుష సందర్శనము, ఈ 3. సద్గురు సేవ 4. వీటి సద్గురు సేవ చేసిన దాంతో సమానం అట ఇవన్నీ కూడా. తీర్థయాత్ర అనంతరం అమ్మ దిగంబరి అయిపోయింది. ఈ యాత్రలన్నీ చేసి ఆమెకు దండకమలాలతో పని లేదు. దేహాభిమానం, దేహస్పర్శ, స్త్రీ పురుష భేదము సంపూర్ణంగా వదిలివేసింది. అంతా రామమయంగా తలిచింది ఆ తల్లి. సకల ప్రాణుల్లో రాముని చూసింది. నాటి నుండి శ్రీ రామ అవధూతగా, రామభక్త అవధూతగా పిలువబడింది, స్తుతింపబడుతూ ఉంది. ఇకపోతే తర్వాత అమ్మ ఇంకా ఎవరెవరిని కలుసుకుంటారు, ఏంటి అమ్మ యొక్క ఆధ్యాత్మిక సాధన ఏంటి అనే విషయాన్ని తదుపరి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.